ఒక వ్యక్తి ధనం సంపాదించాలనే కోరికతో సంపాదిస్తూనే ఉన్నాడు. సంపాదించి దండిగా సమకూర్చాడు. సమకూర్చినటువంటి దాన్ని భద్రంగా దాచుకున్నాడు. దాచుకున్న తర్వాత ఇతనికి వయసు అయిపోయి బిడ్డల్ని, మనవల్ని, మనవరాల్ని, కూతుర్ని అందరినీ పిలిచాడు. అందరినీ పిలిచి వాళ్ళందరినీ చూడాలని రండి అని పిలువనంపాడు. పిలిచిన తర్వాత అందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అమ్మ నీదిద్దో, ఈ డబ్బు ధనం తీసుకో, నువ్వు ఈ ధనం తీసుకో అని అందరికీ సమంగా పంచుతూ ఉన్నాడు. తర్వాత అద్దో అన్నాడు. అద్దో అంటున్నాడంటే ఇంకా ఏముందో అనుకున్నారా ఆ బిడ్డలు. అయ్యో నీళ్ళు అర్జెంటుగా నీళ్ళు దండి అని చెప్పి నీళ్లు పోసిన తర్వాత లేచి కూర్చోబెట్టారు. ఏంది నాన్న అద్దో అంటున్నావు అంటే, ఏం లేదు పొరక్కట్టు మేస్తుంది చూడండి అని చెప్పాడు. అలా చనిపోయేటప్పుడు కూడా ఈ సంసార భవబంధనం మీదనే ఉంటాం తప్ప మనకు దైవ మార్గానికి వెళ్ళాలని అనిపించదు. కాబట్టి ధనం సంపాదించే కొద్దీ ధనం సంపాదించాలనిపిస్తుంది. భగవంతుని సంపాదించాలనే కోరికతో కనుక ముందుకెళ్తే భగవంతుని సంపాదించుకోగలుగుతాం. చనిపోయినప్పుడు మనకు అదే వచ్చి మంచి జరుగుతుంది. ధనం సంపాదిస్తే ఇక్కడే ఉంటుంది. మనం పుట్టక మునుపు ఇక్కడే ఉండింది, మనం పోయిన తర్వాత ఇక్కడే ఉంటుంది. ధనం సంపాదించవచ్చు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ ధనాన్ని మోసుకొని వెళ్ళాలనే కోరిక మాత్రం దయచేసి అందరము కూడా విరమించుకుంటే అదే మోక్ష మార్గం అని మా గురువులు చెప్తున్నారు.